బయ్య వారి యొక్క వివాహమునకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి సమయమును బయ్య వారి యొక్క కుటుంబానికి, వారి ద్వారా సంఘముగా మనకును, బంధువర్గానికి అంతటికి అనుగ్రహించినటువంటి మహోన్నతుడైనటువంటి తండ్రికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వేదిక మీద ఉండి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు రాయుడు రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ వివాహమునకు ముఖ్య కారకులైనటువంటి నవవధూవరులైనటువంటి సహోదరులు ప్రతాప్ కుమార్ గారికి, అలాగే నిహారిక గారులకు ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. కొద్దిసేపు దేవునికి వాక్యమును ధ్యానించబోతాం. దేవునికి గ్రంథంలో మహోన్నతుడైనటువంటి దేవుడు తెలియచేసిన ఈ వివాహ బాంధవ్యం యొక్క విలువను గూర్చి, భార్యాభర్తలు నడుచుకునేటువంటి విధానమును గూర్చి చాలా స్పష్టంగా అందులో పరమందు ఉన్నటువంటి దేవుడు వ్రాసి మనకి ఇచ్చాడు. కనుక గ్రంథమును చేతిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ లేదంటే గ్రంథమును ఆయా కార్యక్రమాల ద్వారా నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ గ్రంథములో దేవుడు తెలియచేసినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో, లేక దేవునికి జ్ఞానం ఏదైతే ఉన్నదో, దానిని మనకి జీవితాలలో జరిగించుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమై ఉన్నది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఆ కారణం చేత పెళ్లి చేసుకునే వాళ్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సైతము ఏర్పడుతూ ఉన్నాయి. ఎలాగంటే, ముందు పెళ్లి చేసుకునేటువంటి వారిని చూస్తే కొట్టుకొని తిట్టుకునే వాళ్ళు ఒకరు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఒకరు, ఏదో ఒక సమస్య చేత నలుగుతున్నటువంటి వారు ఒకరు. అంత మాత్రమేనా, చంపుకునేదాకా చచ్చేదాకా కూడా పోతుంది ఈనాడు వివాహ వ్యవస్థ. లేక ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యం అనేటువంటిది స్థిరత్వం లేకుండా పోతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పరమందు ఉన్నటువంటి దేవుడు తన యొక్క గ్రంథంలో మనకి వ్రాసి ఇచ్చినటువంటి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, గ్రంథం తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే, ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యం అనేటువంటిది ఎంతో సంతోషముగా మరణ పర్యంతం వరకు నమ్మకముగా ముందుకు కొనసాగింప చేసుకోవచ్చు అనేటువంటి ఖండితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు పరమందు ఉన్నటువంటి దేవుడు. కారణం ఏంటంటే, ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు ఎవరు? దేవుడు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వివాహ వ్యవస్థ మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగము ఆల్రెడీ ఇప్పుడే చదివారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం వచ్చేసరికి, ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనేను. అనుకున్నవాడు ఎవరండి? దేవుడు. అనుకున్నవాడు దేవుడు. ఎవరి కోసం అనుకున్నాడు? నరుడి కోసం. దేవుని యొక్క పోలికలో దేవుడు తాను సృజించినటువంటి నరుని కోసం దేవుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అంత మాత్రం అనుకున్నాడా? వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చెయ్యాలనుకున్నాడు. ఎవరికి?
దేవుడు తన పోలికలో సృజించుకున్నటువంటి నరునికి సాటి అయిన సహాయము అతనికి చెయ్యాలని అనుకున్నవాడు దేవుడు. కనుక దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని పోలికలో సృజింపబడినటువంటి మానవుల కొరకు దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈనాడు ఎవరినైనా అడుగుతుంటే వివాహం కొరకు ఏమంటున్నారు? అమ్మ బాబాయ్ పెళ్ళి అప్పుడే ఎందుకు అంటున్నారు అనట్లేదా? కారణం ఎవరు? ముందుగా పెళ్లి చేసుకున్న వాళ్ళ యొక్క జీవితాలు దేవునికి వాక్యమునకు అనుకూలంగా లేని కారణం చేత, దేవునికి వాక్యమునకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి, వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి కారణం చేత ఎదుటి వారికి ఈ దైవికమైనటువంటి వివాహ క్రమాన్ని ఒక భయంకరమైనటువంటి రూపకముగా ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు చూపిస్తున్నారు. కనుక ఈ బాధలు ఇబ్బందులు అన్నీ చూసినటువంటి యవనస్తులు ఏం చేస్తున్నారంటేనో అప్పుడే పెళ్ళెందుకు అని అనుకునేటువంటి స్థాయి దాకా వచ్చింది. దేవుడు తీసుకురాలా, దేవుడు మంచిగానే చేశాడు, దేవుడు క్రమంగానే చేశాడు వివాహ వ్యవస్థను. మానవునికి కావలసినటువంటి మంచి అంతా కూడా పరమందు ఉన్నటువంటి దేవుడు తనకి జ్ఞాన రూపకముగా మానవులమైన మనకు తెలియచేశాడు, ఉంచాడు. కానీ మానవుడు మాత్రము తన సొంత ఆలోచనలతోటి, సొంత ఉద్దేశాలతోటి దేవుని చేత స్థాపించబడిన లేక ఏర్పరచబడిన ఈ వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేస్తారు. సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు, సొంత నడిపింపు. దేవుడు నేను ఇలా నడిస్తే ఒప్పుకుంటాడా లేదా, దేవుడు ఈ మాట మాట్లాడితే ఒప్పుకుంటాడా లేదా, దేవుడు నేను ఇలా ప్రవర్తిస్తే ఒప్పుకుంటాడా లేదా అనేటువంటి సంగతిని గురించి అనేక ఆలోచనలు చేయలేకపోతున్నారు. పెళ్లి చేసేసుకున్నామా, లేదంటే పెళ్లి టైంలో సంతోషంగా ఉన్నామా, పెళ్లి అయిపోయిన తర్వాత నెల 2 నెలలు కలిసిమెలిసి ఉన్నామా, ఆ తర్వాత ఎవరి నియమాలు బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ముందు కొనసాగామా, ప్రతి ఒక్కరికి జీవితాలు ఇలాగే జరుగుతున్నాయి. కానీ గ్రంథం తెలియజేసిన ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఏంటన్నమాట అండి, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదనుకొని చూసినటువంటి వాడు దేవుడు. వానికి సాటి అయినటువంటి సహాయమును చేయాలనేటువంటి ఖండితమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాడు దేవుడు. అంటే ఇప్పుడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని నిర్ణయం తీసుకునేటువంటి దేవుడు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరి స్థాయి ఏంటో, ఎవరి క్రమం ఏంటో, ఎవరి ప్రేమానురాగాలు ఎలా ఉండాలో, ఎవరి పట్ల గౌరవము ఇవన్నీ ఉండాలో పరమందు ఉన్నటువంటి దేవుడు తెలియజేశాడో తెలియజేయలేదా? మాట్లాడాలండి. తెలియజేశాడు తెలియజేయలేదా? తెలియజేశాడు. పరమందు ఉన్నటువంటి దేవుడు తెలియజేసినటువంటి విధానంలో ఈనాడు భార్యాభర్తలకు బాంధవ్యాలు కొనసాగుతూ ఉన్నాయా? చూస్తున్నారండి అవంక. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు వివాహమును చేసుకునేటువంటి వారికి చేసుకున్న వాళ్ళు ఏ మాదిరిని చూపిస్తున్నారు? ఎలాంటి నడిపింపులు నడిపించుకుంటూ ఉన్నారు? కొట్టేవాడు ఎక్కడైతే చితకబాదేస్తూ ఉంటారు. అయిన దానికి కాని దానికి భార్యను ఏం చేస్తూ ఉంటారు అన్నమాట, చితకబాదేసే వాళ్ళు ఉన్నారా? అమ్మ స్త్రీలు మాట్లాడలా, మిగిలిన ఎంతమంది ఉన్నా చేతులు ఎత్తండి ఒకసారి. తన్నులు తినేవాళ్ళు ఎవరు లేరా? మనసులో దాచుకునేదా? ఇలాగున రకరకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటేనో, సమాజంలో ఏర్పడడం వేరు, క్రైస్తవులుగా ముందు కొనసాగుతున్నటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రాముఖ్యముగా ఈ భార్యాభర్తలుగా వసించుచున్నటువంటి వారి యొక్క జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. లోకంలోనూ కొడుతున్నారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కొడుతున్నారు. లోకంలో ఉన్నటువంటి వారిలో విడిపోతున్నారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో కూడా విడిపోతున్నారు. కానీ గ్రంథం ఏం చెప్పింది? విడిపోమని చెప్పిందా, హత్తుకొని ఉండమని చెప్పిందా? మరణ పర్యంతం వరకును కూడా హత్తుకొని ఉండమని చెప్పింది దేవునికి జ్ఞానం. కానీ లోకాన్ని వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో, లోక సలహాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, లోక విధానాల్లో ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కలిసి ఉండమన్నటువంటి దేవునికి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి పక్కోళ్ళని సలహాలు అడిగితే కలిసి ఉంటారా? ఏమవుతారనమాట? పక్కోళ్ళని అడిగితే ఏం చెప్తారు? ముందు విడిపోమని చెప్తారు. దేవునికి నియమం వాళ్ళకి తెలియదు. దేవునికి నియమం తెలిసిన వాడిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
గ్రంథం తెలియజేసినటువంటి సమాచారమును బట్టి ఆ భార్యాభర్తల యొక్క బాంధవ్యము, దానికి ఉన్నత స్థితి, ఆ ప్రేమ అనురాగాలు, దానికి విలువేంటో గ్రంథం మాట్లాడింది. సామెతల గ్రంథంలో మాట్లాడతాడుగా, భార్య దొరికిన వాళ్ళకి ఏం దొరికింది? మాట్లాడండి. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది? మీరంతమంది ఉన్నారు, నేను ఒక్కనే మాట్లాడుతున్నా, ఒక్కల మాట వినబట్ల ఏం దొరుకుతుందంట? కానీ సమాజంలో మేకు. అవునా? మీలోనే చాలామంది అనేసారు. అది సమాజంలో ఎలా ఉంది? మేకులా ఉంది. అది అందరూ వాడుకునేటువంటి పదమే. మరి క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించేటువంటి వారముగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో, ముందుకు కొనసాగవలసినటువంటి ప్రక్రియలో క్రైస్తవులు కూడా భార్య మేకేనా? ఏమండి? సమాజంలోనూ భార్య మేకే, క్రైస్తవులుగానే క్రీస్తుని వెంబడించే వారికి కూడా భార్య మేకైతే మరి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఇలాంటి మేక వ్యవస్థను? మనిషి పాడు చేస్తున్నాడు. మనుషుల యొక్క ఉద్దేశాలు పాడు చేస్తూ ఉన్నాయి. ప్రేమించడం చేత కావట్లేదు, భర్తను గౌరవించడం చేత కావట్లేదు, ఒకరి ఎడలో ఒకరు కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవడం చేత కావట్లేదు, ఒకరి ధర్మాన్ని ఒకరు నిర్వర్తించుకోవడం చేత కావట్లేదు. ఈ చేతగానితనంతో దేవునికి సంకల్పాన్ని, దేవునికి ఉద్దేశాన్ని ఏం చేస్తూ ఉన్నారు? పాడు చేసేస్తున్నారు. దేవునికి ఉద్దేశాన్ని పాడు చేసేటువంటి వాడు కేవలం మానవుడు మాత్రమే. మనమే పాడు చేస్తున్నాం. ఇలా చూడాలండి. దేవునికి ఉద్దేశాన్ని, దేవునికి సంకల్పాన్ని ఎవరు పాడు చేస్తున్నారు అన్నమాట అండి? మనమే పాడు చేస్తున్నాం. అయితే గ్రంథం చదవబోతాము. గ్రంథం మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనంలో ఏమని మాట్లాడాడు? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనంలో తీసారండి, ఏమనుంది అక్కడ? ఒకడు క్రొత్తగా ఒకదానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకుండా అతనిపై ఏ వ్యాపార భారం అతని మీద మోపకుండా అతను ఏం చేయాలి? ఏడాది వరకు. ఏడాది అంటే ఎంతకాలం అండి? ఏడాది అంటే సంవత్సరం. ఒక సంవత్సరం అంతైనా కూడా ఏం చేయమని చెప్పాడు? ఎవరి పనిలో వాళ్ళు పొమ్మన్నాడా? చదవండి ఒకసారి, గట్టి చదవండి, పర్లేదు. పెళ్లి కుమారుని చేత చదివేస్తున్నాను, అర్థమైందండి? ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించినటువంటి భార్యను ఏం చేయాలి? అమ్మా మాట్లాడండి. ఏం చేయాలి? భార్యను ఏం చేయమంటున్నాడు? సంతోషపెట్టమంటాడు. ఎంతకాలము? 1 సంవత్సరం పాటు. ఈ నియమం ఎవరిది? ఈ నియమం ఎవరిదండి? దేవునిది. ఎంతమంది చేస్తున్నారు? ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, 3వ రోజు డ్యూటీ ఎక్కేస్తున్నారు. లేదంటే పెళ్ళిళ్ళు కూడా డ్యూటీల మధ్యలో అప్పటికప్పుడు ఈరోజు పెళ్ళి అంటే ముందు రోజు సెలవు పెట్టుకొని రావడమో, లేదంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదు, ఇప్పుడు బాగా బిజీ లైఫ్ అయిపోయిందిగా. దేవునికి నియమాన్ని క్రమంగా నెరవేర్చేటువంటి పరిస్థితులు, ఉద్దేశాలు జరుగుతున్నాయా? అవేం లేవు. ఈ రోజు పెళ్లి చేసుకుంటే 2వ రోజు 3వ రోజు డ్యూటీ ఎక్కేయాలి. ఈవిడ ఇంటి దగ్గర ఉంటుంది, అప్పటి నుండే స్టార్ట్. అంటే ఏముండట్లేదు? ఆనందం కానీ, ఆ సంతోషం కానీ, వారి ఇరువురి మధ్య ఏర్పడవలసినటువంటి ఒక ప్రేమానురాగాలు కానీ ఏర్పడతాయా? ఇంకా లైఫ్ అంటే ఇంతేనేమో. అప్పుడే ఎప్పుడు చెప్పేశారు? 3వ రోజునే చెప్పేశాడు. కానీ పరమందు ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క భార్యాభర్తల యొక్క బాంధవ్యాన్ని, ఈ వివాహ వ్యవస్థ యొక్క సంతోషాన్ని ఎలా చెప్పాడు అన్నమాట? ఎంత సంతోషంగా చెప్పాడు, ఎంత క్రమంగా ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరము పాటు ఆ నూతనముగా జతపరచబడిన ఆ భార్యాభర్తలు ఇరువురును కూడా 1 సంవత్సరము పాటు సంతోషంగా గడపాలి. ఈ గడిపేటువంటి విధానాన్ని పరమందు ఉన్నటువంటి దేవుడే ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారండి?
దేవుడే. ఎందుకంటే వారిరువురు మరణ పర్యంతం వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలంటేనో వివాహమైన 1 సంవత్సరం పాటు వారిరువురును కూడా ఎలా ఉండాలంటండి? సంతోషంగా. ఈ క్రమాలు ఏమి జీవితంలో జరగలేదనుకోండి, దేవునికి నియమం ఇది. ఈ క్రమం ఏమి మనకి జీవితంలో జరగలేదనుకోండి, దేవునికి నియమానికి వ్యతిరేకంగానే భార్యాభర్తల క్రమము నడుస్తూ ఉంటుంది తప్ప దేవునికి అనుకూలంగా నడిచేటువంటి విధానం మాత్రం అందులో ఉండేటువంటి ప్రసక్తి లేదు, ఉండదు. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదండి. అయితే ముందుకు కొనసాగుదాము. ఇంకా ఏమని చెప్పేశాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి. ఎంతవరకు అని చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో? ఎంతవరకు అని చెప్పాడు? అంతే. ఆ తర్వాత వద్దాం మీకు. ఇంకా వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు అర్థం చేసుకోవడానికి, సంతోషంగా మరణ పర్యంతం నమ్మకంగా ఉండడానికి 1 సంవత్సరం పాటు సంతోషంగా ఉండాలని చెప్పేశాడు. అయితే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి ఉద్దేశం మాత్రము ఎంతకాలము ఏమని చెప్పేశాడు? ఆయన పురుషులారా మీరును మీ భార్యలను. ఇది ఎంతకాలం ప్రేమ? ఇది ఎంతకాలం ప్రేమ అండి? జీవితాంతం, మరణ పర్యంతం వరకు నమ్మకముగా ఉంచుకునేటువంటి ప్రేమ. అయితే ఈ ప్రేమను ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరు? ఈ ప్రేమను ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరు? పరమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రేమను ఏర్పాటు చేశాడు. నిజానికి మనము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము చదువుకున్నాం అనుకోండి, ప్రేమ యొక్క విలువేంటో మాట్లాడుకుంటూ వచ్చాడు, ప్రేమ యొక్క స్థాయి ఏంటో మాట్లాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? ముందు ఆ ప్రేమ తెలుసుకుంటే అప్పుడు భార్యాభర్తలుగా జతపడేటువంటి వీరిరువురికి కూడా ఆ ప్రేమలో ఎలా స్థిరంగా నిలబడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగా తమ్మును తాము తగ్గించుకోవాలో, ఎలాగ తమ్మును తాము సమానంగా చూసుకోవాలో అప్పుడు తెలుస్తుంది. ప్రేమ యొక్క విలువ గ్రంథమే తెలియజేసి ఆ ప్రేమను ముందు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రాముఖ్యంగా జతపరచబడబోయేటువంటి ఈ నూతన వధూవరులు ఇరువురును, ప్రాముఖ్యంగా ఈ సమయంలో మన ముందు ఉన్నటువంటి వారు ప్రతాప్ కుమార్ గారు, అలాగే నిహారిక గారు. మొట్టమొదటిగా వీరికి తెలియవలసినటువంటి ప్రేమ, లేక వీరు కలిగి ఉండవలసినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. ఎవరి ప్రేమ అండి? ఎవరి ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. వీరు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క నియమం ఏంటో తెలుసుకొని దేవుని యొక్క నియమ ప్రకారముగా అప్పుడు భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకుని నడవగలరు. క్రీస్తు ప్రేమ ఏంటో తెలియకుండా, దానికి విలువేంటో తెలియకుండా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ వివాహ వ్యవస్థలోనికి దేవునికి నియమ ప్రకారం ఎలా నడుచుకుంటారు? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే క్రీస్తు ప్రేమ ఏంటో తెలియకుండా, దేవునికి వాక్యం ఏంటో తెలియకుండా, దానికి విలువేంటో తెలియకుండా భార్య భర్తకి ఎలా లోబడి ఉంటుంది? నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని అన్నాడు. ఆ ప్రేమ అనేటువంటిది ముందు క్రీస్తు యొక్క జ్ఞానము ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆ క్రీస్తు యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి ఆ దైవ ప్రేమను ప్రతి ఒక్కరు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఈ బాధ్యతలు అనేటువంటివి నెరవేర్చబడతా ఉంటాయి. ప్రాముఖ్యంగా భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటే అది దైవ ప్రేమతోనే స్టార్ట్ అవ్వాలి. అది నా మాటలు అర్థమవుతున్నాయండి? దేంతో స్టార్ట్ అవ్వాలి? అది దైవ ప్రేమతోనే స్టార్ట్ అవ్వాలి. ముందు వివాహమునకు ముందు దేవునితో గల బాండింగ్ ఏంటి? దేవునితో గల సహవాసం ఏంటి? దేవునికి జ్ఞానంలో ఎంతగా ఎదుగుదల సాధిస్తున్నారు? జతపరచబడబోయేటువంటి వారి యొక్క ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానము అత్యంత ప్రాముఖ్యమైనది. ఈనాడు జ్ఞానం ఉన్న వాళ్ళు దైవికమైనటువంటి వివాహాలు చేసుకుంటున్నారు, జ్ఞానం లేనోళ్ళు కూడా దైవికమైనటువంటి వివాహం చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని జ్ఞానం లేకుండా దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, విడిపోతే ఇష్టానుసారంగా కొనసాగి చివరికి అక్షంతలు ఎవరికన్నమాట?
పెళ్లి చేసిన వాళ్ళకి. ఆయన పెళ్లి చేశాడు, ఇంకో వీళ్ళ బతుకు ఇలా తయారైంది. ఆయన పెళ్లి చేయడం ఎవడ చెప్పాడు? నువ్వు చూసుకోవడం దేవునికి జ్ఞానాన్ని బట్టి చేసుకున్నావా? కాపురము దేవునికి జ్ఞానాన్ని బట్టి చేస్తున్నావా? ఇవేం అవసరంలా. పెళ్ళి మాత్రము పెళ్లి చేసేటువంటి ఒక రిజిస్ట్రారో లేదంటే దైవజనుడు ఎవరొకరు కావాలి. ఆ టైంకి ఎవరినొకరిని మేనేజ్ చేసేస్తారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఆ తర్వాత కొట్టుకుంటా తిట్టుకుంటా క్రమమైనటువంటి విధానం లేకుండా మానకుండా దేవుని సముఖానికి రమ్మంటే రాకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఈనాడు అనేకులు ఏం చేస్తున్నారు అనమాట? దేవునికి నియమాన్ని, దేవుని చేత ఏర్పరిచిన ఈ వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని సర్వనాశనం చేసి పాడేస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? అయితే ఇక్కడ క్రమాన్ని మాట్లాడినటువంటిది, ఇక్కడ మాట్లాడినటువంటి క్రమంలో ఏం తెలియజేశాడు అనమాట? పురుషులారా మీ భార్యలను ఏం చేయమని చెప్పేశాడు? ప్రేమించుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి సంగతులు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. నిజానికి ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యము ఎంత గొప్పది కాకపోతే, ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యాన్ని పోల్చి క్రీస్తునకును సంఘానికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం యొక్క విలువను మాట్లాడతాడు. భార్య భర్తను ఎలా అర్థం చేసుకోవాలో, లేక భార్య భర్తకు ఎలా లోబడాలని చెప్పాడో, భర్త భార్యను ఎలా ప్రేమించాలని చెప్పాడో, అలాగే క్రీస్తుకును సంఘానికి కూడా ఆ ప్రేమ అనేటువంటిది, ఆ లోబడేటువంటి విధానం అనేటువంటిది ఉండాలని మాట్లాడాడు. అంత గొప్పది భార్య భర్తల యొక్క బాంధవ్యం. దీనిని మనము ఇష్టానుసారంగా ఆలోచన చేయడానికి, ఇష్టానుసారంగా నడిపించుకునేదానికి, ఇష్టానుసారంగా ఆలోచన చేసేదానికి అవకాశం కానీ వీలు కానీ లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలా చూడాలి నా వంక? అందరూ పెళ్లిలో కూర్చుంది వాళ్ళిద్దరిని చూడడానికి మాత్రమే కాదు, వాక్యాన్ని వినడానికి కూడా. అమ్మాయి వింటున్నారండి అంటే అలాగా స్టన్ అయిపోయి కూర్చుంటే కొంచెం డౌట్ వస్తుంది నాకు అనమాట. ఏ స్పందన లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వివాహాలు అయినటువంటి వారు, నేను ఆల్రెడీ మొదటిగానే ప్రశ్న వేశాను, ఎలాంటి మాదిరిని ఇస్తూ ఉన్నారు? పెళ్లి చేసుకుని పోయేటువంటి వారికి, పెళ్లి అయినటువంటి వారు అనగా వివాహం అయినటువంటి వారు, లేక దేవుని చేత స్థాపించబడిన ఈ వివాహ వ్యవస్థలోనికి ముందుగా ప్రవేశించినటువంటి వారు, నూతనముగా ప్రవేశించేటువంటి వారికి ఏ మాదిరిని ఇస్తూ ఉన్నారు? ఎలా నడుచుకునేటువంటి మాదిరిని ఇస్తున్నారు? ఎలాగున ప్రవర్తించేటువంటి మాదిరిని ఇస్తూ ఉన్నారు? ఎలాంటి మాదిరిని ఇస్తూ ఉన్నారు? డబ్బు కోసమా? లేదంటే ఒకరి మీద ఒకరు పై ఎత్తులేసుకునేటువంటి విషయంలోనా? అయ్యగా నేర్పిస్తారు, రే పెళ్ళయిందంటే జాగ్రత్త, నువ్వు ఎక్కడ తగ్గొద్దు. వాళ్ళిద్దరిని మాత్రం కలిసి ఉండనివ్వరు, సంతోషంగా ఉండనివ్వరు. దేవునికి నియమమేమో ఒకరినొకరు ఎడబాయుకుడి, ఒకరి భారములను ఒకరు భరించమని, ఒకరికొకరు ధర్మములు నిర్వర్తించుకోమని, మరణ పర్యంత వరకు నమ్మకంగా కలిసి ఉండమని దేవునికి జ్ఞానం బోధిస్తూ ఉంటుంటే, లోకపు సమాచారం బట్టి ఏం చేస్తారనమాట? కలిసి ఉండెవరు? కలిసి ఉంటే చూసి ఓర్వలేరు. ఎవరు? లోకం. అందుకనే దేవుడు చెప్పేశాడు, లోకమునకు వేరై కలిసి ఉండమన్నాడా, వేరుగా ఉండమన్నాడా? క్రీస్తు ప్రభు సంఘం అనగా క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక్కటైనటువంటి ఏకైక సంఘములో సమకూర్చబడినటువంటి ప్రతి పరిశుద్ధులు కూడా దేనికి వేరుగా ఉండాలి? లోకానికి వేరై ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులుగా, ఆత్మ ఫలములు ఫలించేటువంటి వారిగా, అనేకులకు మాదిరినిచ్చేటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా స్థిరపడి తమ తమ జీవితాలను నడుపుకొనవలసినటువంటి బాధ్యులే ఉన్నారు. ఎంతమంది నడిపించుకుంటున్నారు ఈరోజు? ఎంతమంది వారి వారి బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ఉన్నారు ఈరోజు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. చెప్పడం నా బాధ్యత. ఎంతమంది వింటున్నారో ఎంతమంది వింటలేదో మీకే తెలుసు. నా మాటలు అర్థమవుతున్నాయా? తర్వాత ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇందులో లాక్కండి. ఎందులోకి దైవుని సమక్షంలో జత చేయడం అనేటువంటిది దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత. మిగతా విషయంలో మాకు సంబంధంలా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కుటుంబాలు నడిపించుకోండి. ఈ విషయంలో అయితే
సహోదరులు ప్రతాప్ కుమార్ గారు చిన్నప్పటి నుండి కూడా దేవునికి జ్ఞానంలో ఎదిగినటువంటి వారు. ఆయన ఎప్పుడో బాప్తిజం పొందేశాడు. ఆయన క్రీస్తులో అంటే తెలియని వయసులో కాదు, అంటే ఎప్పుడో బాప్తిజం పొందేశాడంటే ఈనాడు తెలిసి తెలియని వయసులో బాల్య దినములు ఏం చేస్తున్నారనమాట, బాప్తిస్మలు ఇచ్చేస్తున్నారు కదా, పుట్టగానే ముంచేస్తున్నారు. చిన్నప్పుడే పుట్టగానే బాప్తిజం ఇచ్చి ఆ టైప్ బాప్తిజం తీసుకోలేదు. ఆయనకు అవగాహన వచ్చిన తర్వాత, ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం ఏంటో తెలిసిన తర్వాత, క్రీస్తు ప్రభు సంఘం యొక్క విలువేంటో తెలిసిన తర్వాత తనకు తానుగా ఆయన బాప్తిజం పొందడానికి ముందుకు వచ్చారు తప్ప పెళ్లి బాప్తిజం తీసుకోలేదు, చిన్నప్పుడే బాప్తిజం తీసుకోలే. నాకు తెలిసి ఆయన సంపూర్ణ జ్ఞానం ఎరిగిన వారే ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించారని నా ఆలోచన. తప్పకుండా జ్ఞానానుసారముగానే దేవునికి సంకల్పానుసారముగానే భార్యతో కాపురం చేస్తారని నా నమ్మకం. ఎందుకంటే అలాగే ఉండాలి. జ్ఞానమును నేర్చుకొని అప్పుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలి. జ్ఞానం లేకుండా ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది దేవుని చేత ఏర్పరచబడింది, జ్ఞానముతోనే ఇందులో ప్రవేశించాలని ఎలా తెలుస్తుంది? కేవలము జ్ఞానము ద్వారానే సంపూర్ణంగా తెలియబడేటువంటి క్రమం ఇది. కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకా గ్రంథం ఏమని మాట్లాడిందంటేనో పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 మొట్టమొదటిది ఏమని చెప్పేశాడు? వివాహమైన తర్వాత 1 సంవత్సరం పాటు ఆ భార్య భర్తలు ఇరువురును కూడా సంతోషంగా ఉండాలని చెప్పేశాడు. రెండోది ఏమని మాట్లాడాడు? పురుషులారా మీ భార్యలను ప్రేమించమని చెప్పేశాడు. మూడోది వచ్చేసరికి పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అటువలనే పురుషులారా జీవమును కృపావరములో, జీవము అనేటువంటిది కృపావరం, ఈ జీవము అనేటువంటి కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎంచి ఏమని చెప్పాడు? భార్యను ఏం చేయమన్నాడు? సన్మానించమని చెప్పాడు. భార్యను ఏం చేయమన్నాడండి? దేవునికి జ్ఞానం తెలియజేసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. అంటే ఇప్పుడు పురుషుడు భార్యను సన్మానించాలి అని అంటే పురుషునికి కావాల్సిందేంటి? ఇక్కడ భర్త అన్నాడా, పురుషుడు అన్నాడా? అంటే భర్తగా అయినప్పుడు జ్ఞానం తెలుసుకోవాలా, భర్త కాకముందే జ్ఞానం తెలుసుకోవాలా? ఏమండి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలంటే భర్తగా అయిన తర్వాత తెలుసుకోవాలా, భర్తగా కాకముందే ముందు దేవునికి నియమాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ప్రవేశించాలా? ఎప్పుడు? అంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే పురుషునికి ఇచ్చాడు. పురుషుడు ఏం చేయాలంట? జ్ఞానానుసారముగా దేవునికి జ్ఞానం పట్ల అవగాహనతో భార్యతో కలిసి ఉండాలి. అంటే ముందు అతనికి ఏముండాలి? పురుషునికి ఏముండాలండి? దేవుని జ్ఞానం పట్ల అవగాహన ఉండాలి. ఏముండాలండి? దేవుని జ్ఞానం పట్ల పురుషునికి అవగాహన ఉండాలి. భార్యను ఎలా ప్రేమించాలి, ఎవరు మాటలు విని ప్రేమించాలి, భార్యను ప్రేమించడానికి ఎవరి సలహాలు తీసుకోవాలి కదా? అదినా చెప్పింది గ్రంథం. భార్యను ప్రేమించడానికి ఎవరి సలహా తీసుకోవాలి? ఎవరిని అడగాలి? ఎవరిని? ఈనాడు అడుగుతున్నారుగా, నా భార్య ఎలాగుంటుంది, ఏం చేయమంటావు? వాళ్ళని అడిగితే ఏం తెలిసిద్ది? చివరికి వాళ్ళు చెప్పినటువంటి సలహాలు వింటే నీ భార్యను నువ్వేం చేస్తావు తెలుసా? చెదగొట్టి మెడపట్టు బయటికి ఎండుతావు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశా, అనేక సార్లు చెప్పాను. భార్యాభర్తలైన తర్వాత వారిరువురి మధ్యలోనికి మూడో వ్యక్తి ప్రవేశించేదానికి వీలు లేదు, ఉండకూడదు. ఆ భార్యాభర్తలుగా మలచబడేటువంటి క్రమానికి ముందుగానే వారు ఏం కలిగి ఉండాలంట? జ్ఞానము. ఆ దేవునికి జ్ఞానం పట్ల ఏముండాలంట? అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి. అప్పుడు దైవికమైనటువంటి విధానంలో
పెళ్లికి ముందుగానే ఆత్మ సంబంధులుగా నడుచుకుంటూ అప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన ఈ వివాహ వ్యవస్థలోనికి అప్పుడు ప్రవేశిస్తే దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు కోరినట్లుగానే భార్య తప్పకుండా తన భర్తకు విధేయురాలై ఉంటుంది, తన భర్త గౌరవాన్ని కాపాడేదే ఉంటుంది. అలాగే భర్త కూడా తన భార్యని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అదే జ్ఞానం లేకుండా కనుక దేవుని చేత ఏర్పరచబడిన ఈ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి జీవితాలు కూడా సర్వనాశనం. ప్రతి దానికి దేవునికి నియమం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వివాహం అంటే ఏదో ఆటపాట కాదు, ఏదో టైంకి ఏదో గంట సేపు జరిపేసేటువంటి ఫంక్షన్ కాదు ఇది. అనాదిలో అనగా జగత్తుకు పునాది వేయబడక మునిపే పరమందు ఉన్నటువంటి దేవుడు చేసిన నిత్య సంకల్పం ఇది. నిత్య సంకల్పంలో భాగం ఇది. ఏంటది? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటిన సహాయమును వాని కొరకు చెయ్యాలి, వారి ద్వారా భూమి నిండింపబడాలి, వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందాలి అనేటువంటి ఏర్పాటు అనాదిలో పరమందు ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఇదేమి తెలియకుండా ఏం అప్పీలు చేసుకుంటారు, ఎలా కాపురం చేస్తారు, ఎలాంటి మాదిరిని ఇస్తారు, ఎలాగున్నా చచ్చేదాకా నమ్మకంగా గౌరవంగా బ్రతుకుతారు. భార్యను ఏం చేయమని చెప్పేశాడు? సన్మానించమని. అలాగే భార్యతో ఏం చెప్పేశాడు? భర్తను గౌరవించాలి, భర్తకు విధేయురాలై ఉండాలి. అలాగే భార్య ఏం చేయాలి? భర్తను ప్రేమించాలి. సంతోషకరమైనవా బాధాకరమైనటువంటివి అవి? మాట్లాడండి అమ్మా. సంతోషకరమైనవా బాధాకరమైనటువంటివా? ఏది? భర్త భార్యను ప్రేమించడం నెంబర్ 1. నెంబర్ 2, భార్య భర్తకు లోబడి ఉండడం అనేటువంటివి సంతోషకరమైనవా బాధాకరమైనటువంటివా? అంటే మరి పెళ్ళంటే మీకెందుకు అవుద్ది? భార్య అంటే మీకెందుకు అవుతుంది? అప్పుడు సంతోషాన్ని తెచ్చిపెట్టేది. అందుకే గ్రంథం మాట్లాడింది, భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరుకుతుంది తప్ప మేకు దొరకదు. నీకు దేవుని జ్ఞానం తెలియలేదనుకో నీకు మేకు అవుద్ది, దేవుని జ్ఞానం తెలిసిందనుకో మేలు అవుద్ది. వారి ద్వారా ఒక చక్కని కుటుంబం ఏం చేయబడుతుంది? ఏర్పరచబడుతుంది. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? వివాహం తర్వాత ఈ కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టేటువంటి వాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఈనాడు అనేక జీవితాలు పెటాకులైపోతాయి. కారణము ఒకే ఒకటి, దేవుని జ్ఞానము లేకపోవడం. దేవునికి సంకల్పం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారముగా నడుచుకోకపోవడం కారణము చేత, సొంత ఆలోచన బట్టి నడుచుకోవడం చేత ఏమవుతున్నాయి అన్నమాట? వివాహ జీవితాలు స్థిరంగా నిలబడట్లా. జాగ్రత్తగా ఆలోచన చేయండి దయచేసి. ఇంకేమైనా మాట్లాడేశాడు? సామెతల గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనంలో, స్టాండ్ తెచ్చుకున్నాక ఇబ్బంది ఉండవు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనం, ఆమె తాను బ్రతుకు దినం. ఆమె అనగా ఎవరండి? అమ్మా మాట్లాడండి. ఆమె అనగా ఎవరు? భార్య భర్త? భార్యనా? భార్య బ్రతికి ఉన్నంత కాలము అతనికి అనగా భర్తకు ఏం చేస్తుందంటండి? ఎలాగా? ముందుగా జ్ఞానం ఎరిగి నడుచుకున్నప్పుడా, జ్ఞానం ఎరగకుండా నడుచుకున్నప్పుడా? అంటే ఇప్పుడు పురుషుడికి మాత్రమే జ్ఞానం కావాలా, స్త్రీకి కూడా కావాలా? ప్రతాప్ కుమార్ గారికి కావాలి అంటే ఆయనే చూసుకుంటాడు కదా, ఆయనే పెళ్లి చేసుకుంటున్నాడు కదా, నాకున్నా లేకపోయినా పర్లేదు అని నిహారిక గారు అనుకోవచ్చా? ఏమండి అనుకోవచ్చా? అనుకోకూడదు. ఒక పక్క నుంచి అయితే సౌండే ఉండదు. రెండు పక్కల కూడా ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. అవునా కదండి? ఇప్పుడు జోలు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, జోడు తెగిపోయింది, దాన్ని అంటించాలి. ఒక పక్కే రాస్తాడా గమ్ము? రెండు పక్కల రాస్తాడా? ఒక పక్క రాస్తే నువ్వు అక్కడి నుంచి ఇంటికి వచ్చే లోపల ఊడిపోయిద్ది. ఏం చేస్తాడు? రెండు పక్కల రాస్తాడు. రెండు పక్కల రాసి అది కాస్త ఆరనిచ్చిన తర్వాత అప్పుడు గట్టిగా గుద్దుతాడు. ఎందుకు? బలంగా అతుక్కొని ఉండాలని. అలాగే దేవునికి జ్ఞానము
పురుషునికి మాత్రమే ఉంటే పని అవదు. ఎవరికి కూడా కావాలి? స్త్రీకి కూడా కావాలి. అంటే కాబోయే భార్యకు కూడా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఇరువురికి ఉన్నప్పుడు, వింటున్నారండి, మీరిరువురికి జ్ఞానం ఉన్నప్పుడు, అక్కడ ఏమని మాట చదివి రాశాడు ఒకసారి చదివండి మరొకసారి. 31వ అధ్యాయము. ఆమె అనగా ఎవరన్నమాట? మీకు కాబోయే నిహారిక గారు, అనగా మీకు కాబోయే భార్య అయిన నిహారిక గారు మీతో మాట్లాడటం కానీ వీళ్ళతో మాట్లాడటం బాగుంది. చదవండి సార్. తాను బ్రతుకు దినములన్నీ, అనగా నిహారిక గారు బ్రతుకు దినములన్నీ ఎవరికి? అతను కనుక ఎవరికి? ప్రతాప్ కుమార్ గారికి మేలు చేయను. నా మాటలు వినబడుతున్నాయండి. నిహారిక గారు బ్రతుకు దినములన్నీ ప్రతాప్ కుమార్ గారికి మేలు చేయని ఎప్పుడు? ఆమెకి జ్ఞానం తెలిసినప్పుడా తెలియలేనప్పుడా? అప్పుడు మీరిద్దరు ఎలా ఉంటారు? అప్పుడు సంతోషంగా ఉంటారా? ఉండరా? బాధపడతారా? అంటే ఇప్పుడు దేవునికి జ్ఞానములో సంతోషం ఉందా లేదా? దేవునికి జ్ఞాన ప్రకారముగా దేవుని చేత ఏర్పరచబడిన ఈ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తే ఆనందం ఉందా, దుఃఖం ఉందా? ఆనందం. అంటే ఇప్పుడు అది దేవునికి క్రమ ప్రకారంగా నడుచుకోవాలా, దేవునికి క్రమానికి వ్యతిరేకంగా నడుచుకోవాలా? దేవుని క్రమ ప్రకారం అనగా దేవుని జ్ఞానం యొక్క క్రమము ప్రకారముగా నడుచుకోవాలి. అప్పుడు క్రీస్తు ప్రభు సంఘములో, ఆ మాటలు అర్థమవుతున్నాయా? క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక్కటైనటువంటి తన సంఘములో అప్పుడు మీ పాత్రలు సంపూర్ణమవుతాయి. అర్థమైంది? అర్థం కాలేదండి? క్రీస్తు ప్రభు సంఘంలో ఉండేటువంటి వారు ఎలాంటి వారు కావాలన్నాడు? భర్త భార్యను ప్రేమించేవాడై ఉండాలి, భార్య భర్తను గౌరవించేదే ఉండాలి. ఇది ఇప్పుడు భార్య భర్తను గౌరవించేటువంటి విధానము సొంతంగా ఉండాలా, జ్ఞానానుసారంగా ఉండాలా? భర్త భార్యను ప్రేమించాలంటే సొంతంగా ప్రేమించాలా, జ్ఞానానుసారంగా ప్రేమించాలా? అప్పుడు మీరిద్దరూ ఎక్కడ ఉంటారు? అప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలో. అప్పుడు ఆ సంఘంలో ఎలా వసిస్తారు? భౌతికంగా ఆలోచన చేస్తారా, ఆత్మీయంగా ఆలోచన చేస్తారా? ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు సంఘం ఎలా ఉంటుంది? ఆత్మీయ సంఘంగా ఉంటుందా, భౌతిక సంఘంగా ఉంటుందా? ఆత్మీయ సంఘంగా ఉంటుంది. అప్పుడు వారి ఇరువురి జీవితం మిగతా భార్యాభర్తలు కూడా మాదిరికరంగా ఉంటుందా, ఉండదా? అది అమ్మని చెప్పాడు దేవుడు. జ్ఞానం నేర్చుకోండి, అప్పుడు దేవుని చేత ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించండి, జ్ఞానంతో కాపురం చేయండి, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి మాదిరిని ఇవ్వండి. అది ఇదేం ఉండదు. పెళ్లి చేసుకొని కొట్టు సావడం, ఇదే బతుకైపోయింది. పక్కోళ్ళని చూస్తున్నారు, లేదంటే అవున ఫ్రెండ్స్ని చూస్తారు, లేదా బంధువులను చూస్తారు, వాళ్ళ వీళ్ళని చూస్తున్నారు తప్ప దేవుని యొక్క గ్రంథాన్ని చూడట్లా. ఇంక ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఎంతమంది గ్రంథాలు తీసి చూస్తున్నారు? ఎంతమంది గ్రంథాలు తీసి చూస్తున్నారండి? అవసరంలా, అంతా తాత్కాలికం అయిపోయింది. ఈ పెళ్ళిళ్ళలో చెప్పేటువంటి ప్రసంగాలు ఏంటంటే ఏదో ఫ్యాషన్ లాగా చూస్తూ ఉంటారు, టైంపాస్లా చూస్తూ ఉంటారు, అంతే తప్ప దేవునికి నియమం ఇది అని చెప్తూ ఉన్నారు, మనం శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలని ఎంతమంది భావిస్తూ ఉన్నారు? కనీసం ఆలోచన ఉన్నట్లు అనేకులకి నాడు. నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఏమని చెప్తారంటే పెళ్లి ప్రసంగం ఎవరు వినరండి, ఎందుకంటే ఎవరు మాటల ఉంటారు, ఎవరు సరదాల వాళ్ళు ఉంటారు, ఎవరు సంతోషాల వాళ్ళు ఉంటారంట. మరి ఇంకెందుకు కార్యక్రమం? ఇంకెందుకు కార్యక్రమం? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు కార్యక్రమాన్ని. ఎందుకు? ఆనందం కోసం, సంతోషం కోసం. దేవునికి అవకాశం ఏది? ఇప్పుడు మనం అందరం ఎవరి సమక్షంలో ఉన్నామండి? ఎవరి సమక్షంలో ఉన్నాము? కానీ మాట్లాడి నో తెరిచి కానీ లాలీపాపులు ఏమైనా ఇచ్చారు వాళ్ళకి? మరి అనగాల సోదరిలే మాట్లాడట్లేదు. మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? చదవబోతాం మరొక లేఖన భాగాన్ని. అతనికి మేలు చేయను కానీ ఇంకా ఆవిడే చెప్పేశారు, నేను అది చదవమనలా, కానీ ఆవిడ చదివేశారు. ఏమని? నేను ప్రతాప్ కుమార్ గారికి మేలు చేస్తాను తప్ప కీడేమీ చేయనని ముందుగానే నిహారిక గారు ఇంటి ఇచ్చారు. అవునా కదండి? చదవబోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె
ఏమని చెప్పేశాడు అనమాట అండి, ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను, అంటే తన ప్రాణాన్ని, తనకి దేహాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా ఏం చేయమంటున్నాడు, భార్యను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించమంటున్నాడు? ప్రతి పురుషుడును తన భార్యను ఏం చేయమంటున్నాడు, ప్రేమింపవలెను. నేను అదే చెప్పాను, మొదటిగా ఏ ప్రేమ వారిలో ఉంటే వారు తమ భార్యలకు ఆ ప్రేమను పంచుతారు. ముందు మీలో ఏ ప్రేమ ఉండాలి? నిహారిక గారి మీద సంపూర్ణ ప్రేమ చచ్చేంత వరకు నమ్మకంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఏ ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఏం చేయదు నిహారిక గారి మీద చచ్చేంత వరకు ఆ ప్రేమను చంపలేము, చావదు, అమర్యాదగా నడుచుకోదు. ఎందుకంటే ఒకసారి చూడండి, నేనే తీస్తాను. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే చూడండి, ఇది ఇక్కడ ఏ ప్రేమ కోసం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 5-6 వచనాలు ఏమని చెప్పేశాడు? 4 నుంచి చదివేస్తున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇది ఏ ప్రేమ? ఏమండి, ఇది ఏ ప్రేమ? ఇది ఎవరి ప్రేమ? ఇది నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? ఏ ప్రేమ అండి ఇది? మనకు మనంగా సంపాదించుకున్నటువంటి ప్రేమ కోసం మాట్లాడా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. అవునా? భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రేమ ఉండాలని చెప్పాను? ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దేవుని ప్రేమ మనము సంపాదిస్తే అది ఏం చేస్తుంది? నెంబర్ 1, దీర్ఘకాలము సహిస్తుంది. రెండోది ఏం చేస్తుంది? దయను చూపిస్తుంది. అది మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. మీ ఓళ్ళంతా, మా ఓళ్ళు ఎంత, నేను ఎంత, నువ్వెంత, ఇలాంటిది భేదాలు చూడనివ్వదు. అంటే భార్య తరపుల విషయంలో కానీ, లేదంటే భార్య కుటుంబీకుల విషయంలో కానీ, లేదంటే భర్త తరపుల విషయంలో కానివ్వండి, భర్త కుటుంబీకుల విషయంలో కానివ్వండి, ఈ స్థాయిలు చూసేటువంటిది కాదు. దైవ ప్రేమ ఎక్కడున్నా ఒకటే, దేవునికి సంకల్పం ఎక్కడున్నా ఒకటే, దేవునికి ఉద్దేశం ఎక్కడున్నా ఒకటే, వేరేదేముండదు. ఆ ప్రేమ ఏం చేయదంటే నిజంగా దేవుని జ్ఞానమును నేర్చుకొని ఆ దైవ ప్రేమను సంపాదిస్తే అది ఉప్పొంగదంట, అది డంబముగా నడుచుకోదంట, అమర్యాదగా నడుచుకోదంట, స్వప్రయోజనం అనగా తన ప్రయోజనం తానే చూసుకోదంట. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కాలేదా? ఈనాడు ప్రాముఖ్యంగా జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే పురుషుని దగ్గర జరుగుతుంది అది. కానీ వింటున్నారా వింటలేదా? పురుషుల దగ్గర జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత భార్య ఇంటికి వస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత ఎవరు వస్తారు ఇంటికి? భార్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో మా పద్ధతులు ఇయ్యి, మా నియమాలు ఇయ్యి, నీ పద్ధతులు ఏమైనా నువ్వు మార్చుకో, నేను చెప్పినట్టే విను, నేను చెప్పినట్టే నడుచుకో. ఎలా ఉంది అది? ఎలా ఉందండి?
ఏదో హాస్టల్లోనో స్కూల్లోనో జాయిన్ అయిన తర్వాత ఇదిగో మా స్కూల్ రిస్ట్రిక్షన్స్ ఇవి, నీకు నచ్చపని దీన్నే పాటించాలి, నేను నడమన్న చోటే నడవాలి, నేను కూర్చోమన్న చోటే కూర్చోవాలి. ఏదో హాస్టల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చూశారు, టర్మ్స్ అండ్ కండిషన్స్, అలా ఉంటుంది. అది మాట్లాడలేదు దైవ గ్రంథము. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో సక్రమంగా ఉండేటువంటి విధానాన్ని మాత్రమే మాట్లాడాడు. అలాంటిది టర్మ్స్ అండ్ కండిషన్స్తో గడిపేటువంటిది లేక జీవించేటువంటిది కాదు భార్యాభర్తల యొక్క బాంధవ్యం. భార్యాభర్తల యొక్క బాంధవ్యం అనేటువంటిది ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటిది, ఒకరినొకరు సహించుకునేటువంటిది, ఒకరినొకరు ప్రేమానురాగములు కలిగి ఉండేటువంటిది. వీరి యొక్క దాంపత్య జీవితం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలి. ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణమర్పించి తన దేహంలో ఉన్నటువంటి ఆఖరి రక్తబొట్టు కార్చి, ఆ కార్చినటువంటి రక్తం చేత దేని కొన్నాడు? సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో వసించేటువంటి వారు ఆ దేవునికి జ్ఞానం ఎరిగిన వారే మాత్రమే ఆ సంఘంలో వసించాలని చెప్పాడు తప్ప దేవుని జ్ఞానం ఎరగని వారు సంఘంలో వసించేదానికి అవకాశము లేదు. వివాహం జరిగినా, పిల్లలు పుట్టినా, ఈ దాంపత్య జీవితాన్ని కొనసాగింప చేసుకున్నా, నువ్వు తల్లిదండ్రులుగా మలచబడినా, ఏం జరిగినా కూడా అది దేవునికి మహిమ కొరకు మాత్రమే జరగాలి తప్ప మన ఇష్టాన్ని నెరవేర్చుకునే దానికి వీలు లేదు. సొంత నిర్ణయాలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకునే దానికి సిద్ధపడిపోమాకండి. దేవునికి అవకాశం ఇవ్వండి, దేవునికి జ్ఞానానికి అవకాశం ఇవ్వండి. మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రాణం అర్పించిన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగానికి విలువ తెచ్చేలా ఉండండి. అంతే తప్ప ప్రాణం అర్పించినటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని నిర్వీర్యం చేసేలాగనో, అవమానపరిచేలాగనో ఈ బాంధవ్యాలు కొనసాగింప చేసుకోవద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి వచనం వరకు మాట్లాడుతూ నేను క్రీస్తుని గురించి ఏమని మాట్లాడు, ఒకసారి చదివండి సార్. అది చదివి వదిలేస్తాను నేను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో క్షమించండి 32వ వచనం. ఈ మర్మము గొప్పది, ఎందుకంటే 22వ వచనము నుండి 31వ వచనం వరకు మాట్లాడినటువంటి సందర్భంలో ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యం కొరకు మాట్లాడుకుంటూ వచ్చి ఏమైనా మాట్లాడాడు? ఈ మర్మము గొప్పది అంటే ఎలా మాట్లాడాడు? ఈ భార్యాభర్తల యొక్క బాంధవ్యం కొరకు మర్మముతో మాట్లాడాడు, మర్మముగా మాట్లాడాడు. అంటే ఏమని? దానికి విలువ ఏంటంటే, చదవండి సార్. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. దేనికోసం చెప్పి? ఆ మర్మం ఏంటనమాట, భార్యాభర్తల కోసం మాట్లాడి అందులో ఉన్నటువంటి మర్మాన్ని బయట పెట్టాడు. ఏంటో మర్మము? క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చి, అనగా ఆ క్రీస్తు సంఘము కొరకు తన రక్తాన్ని కార్చాడు. తన దేహంలో ఉన్నటువంటి ఆఖరి రక్తబొట్టు కార్చి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో ఎలా ఉండాలంటే ప్రతి సభ్యుడు కూడా ఇదిగో భార్యాభర్తల్లాగా కలిసిమెలిసి ఉండాలి, ప్రేమానురాగాలు పంచుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంట? క్రీస్తుతోటి ఎలా ఉండాలి? ఈ భార్యాభర్తల బాంధవ్యము ఎంత దృఢంగా ఉండాలని చెప్పాడో, ప్రతి ఆత్మ సంబంధి, ప్రతి క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరుడు, ప్రతి క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో ఈ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలని దృఢంగా చెప్పేశాడు. ఎందుకంటే ఆ సంఘం కొరకు ప్రాణం అర్పించింది ఆయన. నీ ఇష్టానుసారంగా ఆలోచన చేయి మాకు భార్యాభర్తల కొరకు, నీ ఇష్టానుసారంగా ఆలోచన చేయి మాకు సంఘం కొరకు, నీ ఇష్టానుసారంగా నడుచుకోకు. నీకు వచ్చినటువంటి ఆలోచన బట్టో పక్కల ఆలోచన బట్టో దయచేసి నడుచుకోకు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ వివాహ వ్యవస్థలోనికి దయచేసి సొంత నిర్ణయాలు తీసిపెట్టి రాకు. పక్కల సలహాలు తీసుకోమాక. వీలైతే దైవజనుడి దగ్గరికి వెళ్ళు. దైవజనుడి ద్వారా దేవునికి జ్ఞాన రూపకముగా నీ సమస్యకు పరిష్కారం చూసుకో. ఎవడెవడో నా కుటుంబాన్ని నేను చూసుకోగలను, నా భార్యను నేను చూసుకోగలను, నా భర్తను నేను చూసుకోగలను, నాకేం చేయాలో నాకు తెలుసు. ఏంటి దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగానా? ఏం చేయాలో తెలిసనే ఏం చేస్తున్నారో తెలుసా? అన్నీ తెలుసుకొని కొట్టి చంపేస్తున్నారు. భార్యలు భర్తల్ని పాతేస్తున్నారు, భర్తలు భార్యల్ని చెదకొట్టి పాడేస్తున్నారు. ఏం లేక? దేవుని జ్ఞానం లేక.
కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆలోచన చేయండి దేవునికి సంకల్పం కొరకు. ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే వాక్యం చెప్పానో అది ఇప్పటి నుంచో వింటున్నాడు ఈయన. ఎవరు? ప్రతాప్ కుమార్ గారు. ఆవిడకి కూడా తెలుసని నేను అనుకుంటున్నా. ఎవరికి? నిహారిక గారికి. వారికి జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఈ నియమం ప్రకారమే, దయచేసి వినండి. నిహారిక గారు అలాగే ప్రతాప్ కుమార్ గారు ఈ నియమం ప్రకారంగానే, అనగా దేవుని జ్ఞాన ప్రకారంగానే కాపురం చేయండి చచ్చేంత వరకు. అంతే తప్ప దేవునికి నియమానికి దయచేసి పక్కకు వెళ్ళకండి. ఎవరి సలహాలు తీసుకురాకండి. దైవజనుల సమక్షంలో తీసుకురండి. లేదా దేవునికి జ్ఞానంతో ప్రతి సమస్యను పరిష్కరించుకోండి. నిజానికి సమస్య లేకుండా చూసుకోండి. చెప్పానుగా, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 13వ అధ్యాయం ప్రకారంగా ప్రేమ, విశ్వాసము, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ నిలిచిపోయిన ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమయే. ప్రేమ, క్రీస్తు ప్రేమ. అది డంబంగా నడుచుకోదు, అది ఉప్పొంగదు, ఏమీ చేయదు. ఆ ప్రేమను మీరు సంపాదిస్తే మీరు కూడా ఉప్పొంగరు, మీరు కూడా అమర్యాదగా నడుచుకోరు, మీ ఇష్టానుసారంగా మీరు ఉండరు. క్రీస్తునందు మీరు చూపించేటువంటి ప్రేమే భార్య భర్తలు అయిన తర్వాత మీ మధ్య కూడా అది ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకోండి. దేవునికి నియమ ప్రకారంగా కుటుంబాలను మార్చుకునేదానికి, కట్టుకునేదానికి సిద్ధపడండి. క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జతపరచబడబోతున్న నూతన వధువులకే కాదు, కుటుంబాలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.